అష్టావక్ర మహాగీత 4th టాక్. ఇప్పటి వరకు అష్టావక్ర మహాగీత ఆవిర్భావం, అష్టావక్రుడి యొక్క పుట్టుక, అట్లాగే అష్టావక్రుడికి జనకుడికి జరిగిన పరిచయం, జనకుడిని అష్టావక్రుడి శిష్యునిగా స్వీకరించడం, ఆ తర్వాత జనకుడుకి అష్టావక్రుడికి మధ్య జరిగిన సంవాదం. మొదటి చాప్టర్. జనకుడు మొదటి ప్రశ్నలోనే అడిగాడు, గురుదేవా, జ్ఞానం అంటే ఏమిటి, అది ఎట్లా వస్తుంది? ముక్తి అంటే ఏమిటి, అది ఎట్లా వస్తుంది? వైరాగ్యం అంటే ఏమిటి, అది ఎట్లా వస్తుంది? సో అష్టావక్రుడు ఒక 3 శ్లోకాల్లో ఇచ్చిన జవాబు ఇంతవరకు మీకు చెప్పున్నాను. ఇప్పుడు రాబోయే కొన్ని శ్లోకాల్లో అష్టావక్రుడే చెప్తున్నాడు జనకునికి అసలు జ్ఞానం అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి అని. ఈరోజు 4వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు వింటూ దాని యొక్క మూల అర్థాన్ని తెలుసుకుంటూ అట్లా ముందుకెళ్ళి ఎక్కడో ఒక చోట ఆపిద్దాం. అష్టావక్రుడు చెప్తున్నాడు జనకునికి, నువ్వు జ్ఞానం గురించి అడుగుతున్నావు, ముక్తి గురించి అడుగుతున్నావు, వైరాగ్యం గురించి అడుగుతున్నావు. ఇవి ఎంత చిన్న విషయాలు. దీన్ని తెలుసుకోవడానికి తపస్సులు ఎందుకు, సాధనలు ఎందుకు? ఏది నీవు కావో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఆ విషయం చెప్తూ అష్టావక్రుడు అంటున్నాడు, యది దేహం పృతకృత్య చితి విశ్రామ్యతిష్టసి అధునైవ సుఖీ శాంతో బంధముక్తో భవిష్యసి. బంధముక్తో భవిష్యసి. సో అన్ని బంధాల నుంచి ఒకే ఒక్కసారి నువ్వు ముక్తిలోకి వచ్చేసి. ఏమిటా బంధాలు? యది దేహం పృథకృత్య, నేనే దేహాన్ని అన్న భావన వదిలి ఆ భావన నుంచి పక్కకురా. పృథకృత్య, పక్కకురా. చితి విశ్రామ్య తిష్టసి. ఇక్కడ చితి అంటే చైతన్యం, నీ యొక్క సహజ చైతన్యం, ప్రకృతిపరమైన నీలో ఎప్పుడూ అలరారే చైతన్యంలో నువ్వు విశ్రాంతి తీసుకో. అధునైవ సుఖీ శాంతో. సో ఈ క్షణమే, ఇప్పుడే సుఖాన్ని, శాంతిని అనుభవించు. దాన్ని వాయిదా వేయకు. తద్వారా బంధముక్తో భవిష్యసి. ఈ క్షణమే అన్ని బంధాల నుంచి విముక్తి కా. అసలు భాషలో ముక్తి, విముక్తి ఇలాంటి పదాలని అర్థం చేసుకోకుండా నువ్వు అది ఎట్లా పొందుతావు? రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట. ఆవిడ రాగానే తన ఏడుపు మొదలుపెట్టింది. రమణ మహర్షి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆవిడ చెప్పిందంట, నాకు పిల్లలు వద్దు, ఆస్తి వద్దు, నా ఉద్యోగం వద్దు, దాని ద్వారా వచ్చే పెన్షన్ వద్దు, నా ఊరు వద్దు, నా కుటుంబం వద్దు, ఈ కులాలు వద్దు, మతాలు వద్దు, నాకు ఏమీ వద్దు. అంటే రమణ మహర్షి లేచి నిలబడుతూ అడిగాడంట, మరి తనకి ఏం కావాలో కనుక్కోండి అని. సో అక్కడే ఉన్న పళనిస్వామి, మురుగనార్, కావ్యకంఠ గణపతి ముని ఇట్లాంటి వాళ్ళంతా ఈమె వైపు చూశారు. అప్పుడు ఈమె చెప్పిందంట, నాకు ఏమీ వద్దు భగవాన్, నాకు ముక్తి కావాలి అన్నదట. అప్పుడు రమణ తాతయ్య అలా కొండ మీదకి వెళుతూ ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడట. ఏమిటది? అవన్నీ వదిలేస్తే మిగిలింది ముక్తి అని చెప్పండి తనకి అని. ఇట్లాగే నీమ్కరోలి బాబా జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో ఒక ఆవిడ కారు వేసుకొని అట్లా వచ్చి ఆగి పరిగెత్తుకొని వచ్చి కాళ్ళు పట్టుకుంది. ఆయన తన నులక మంచం మీద యథావిధిగా గొంగడి కప్పుకొని అట్లా పడుకున్నాడు. ఏం కావాలి అని అడిగాడు. ఆవిడ కూడా ఇదే చెప్పింది, ఎప్పటి నుంచో మీకోసం వెతుకుతున్నాను, మీ పాదాల దగ్గర సేవ చేసుకుందామని. నాకు ఈ కుటుంబం వద్దు, ఆస్తి వద్దు, కులం వద్దు, మతం వద్దు, గౌరవం వద్దు, ఏమీ వద్దు, అన్నీ వదిలించుకున్నాను. మరి నీకేం కావాలి? నాకు ముక్తి కావాలి. అప్పుడు నీమ్కరోలి బాబా అన్నాడంట, సరే అదేమంత పెద్ద విషయం,
అన్నీ వదిలేసుకోవడమే ముక్తి అని ఈ మాట అంటూనే ఆ పక్కనున్న తన శిష్యుడితో చెప్పాడంట, కారు బాగుంది, తీసి అట్లా పెట్టి ఉంచండి, అవసరానికి వాడుకుందాం. వెంటనే ఆమె లేచి నిలబడి, బాబా అది మా ఆయన కారు, నేను అనేదో చెప్పబోయిందంట. తక్షణమే ఆయన నవ్వి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడంట. ఏమీ వద్దన్నప్పుడు కారుని ఎందుకు పట్టుకున్నాం? సో భాషలో చాలామంది చాలా రకాలుగా ఫిలసాఫికల్గా చెప్తారు, కానీ రియాలిటీలో అట్లా జీవించడం చాలా కష్టం. కష్టం ముక్తిలో లేదు, కష్టం పట్టుకున్న దాన్ని వదిలేయడంలో ఉంది. మనం పట్టుకున్నవి సాదాసీదావైతే వదిలేయచ్చు. చీపురు కట్టను వదిలేయమంటే 2 నిమిషాల్లో వదిలేస్తారు. ఒక నెమలికను వదిలేయమంటే 2 నిమిషాల్లో వదిలేస్తారు. అవార్డుని ఎట్లా వదిలేస్తావు? నీకు ఇచ్చిన బిరుదుని ఎట్లా వదిలేస్తావు? నువ్వు కొన్న బంగారాన్ని ఎట్లా వదిలేస్తావు? నావి అని సృష్టించుకున్న నీ అందమైన సామ్రాజ్యాన్ని ఎట్లా వదిలేస్తావు? సో అష్టావక్రుడు అదే చెప్తున్నాడు. ముక్తి కోరుకుంటున్న నీవు అది ఎప్పటి నుంచో ఉంది. నువ్వు ఏవేవైతే నావి అనుకుంటున్నావో అట్లాంటి వాటిని వదిలే, ముఖ్యంగా దేహభ్రాంతి వదిలేయి. యది దేహం పృథకృత్య చితి విశ్రామి తిష్టసి. నీ యొక్క చైతన్యం నీ యొక్క సహజస్థితిలో అట్లా రమించు. అధునైవ సుఖీ శాంతం. ఈ క్షణమే, ఇప్పుడే సుఖశాంతుల్ని పొందు. బంధముక్తో భవిష్యసి. తద్వారా మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఏ బంధాలు నిన్ను వెంటాడవు. ఎందుకంటే నువ్వు పట్టుకోకుండా, నీకు పట్టుకోవాలన్న ఆలోచన లేకుండా నిన్నేది పట్టుకోదు. నీకు ఆసక్తి లేకుండా నీతో, నీ చేతితో, నీ శరీరంతో ఎవ్వరు దేన్ని పట్టించలేరు. నీకు ఆసక్తి లేకుండా ఎవరు నిన్ను గురువుని చేయలేరు. నీకు ఆసక్తి లేకుండా నువ్వేది కావు. పట్టుకునేది నీవే. ఆ మాటకు వస్తే పట్టుకునేది నేనే. సో అష్టావక్ర గీత, ఈచ్ స్టేట్మెంట్ పాయింట్స్ టువర్డ్స్ ద అల్టిమేట్. ఇద్దరు శిఖర స్థాయిలోనే ఉండి మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందే చెప్పినట్టు ఒకరు సంపూర్ణంగా తెలిసి, ఒకరు సంపూర్ణమైన అనుభవం నిక్షిప్తమై ఉన్న అది ఏమిటో తెలియని కారణంగా. ఆ తర్వాత మళ్ళీ అష్టవక్రుడు ఇట్లా అన్నాడు, నత్వం విప్రాదికోవర్ణం నాశ్రమి నాక్షగోచర అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీభవ. నత్వం విప్రాదికో వర్ణో నాశ్రమి నాక్షగోచరం అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీభవ. అష్టావక్ర మహాగీత ఒకే ఒక్క సూత్రాన్ని మాటి మాటికి ప్రతిపాదిస్తుంది. నేను ఆ ఒక్క సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నా, ఎందుకంటే అది ఒక్కటే సత్యము గనుక. అది మనిషి మాత్రమే అనుభవించగలిగే సత్యము గనుక. ప్రకృతిలో సత్యం ఉంది, కానీ సత్యము తెలుసుకోవడం ఉండదు. ఎందుకంటే ద్వైతము లేనప్పుడు నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. ద్వైతం ఉన్నప్పుడే అద్వైతం ఉంది. నీ ఉన్నప్పుడే నేనున్నా, నీది ఉన్నప్పుడే నాదుంది. ఎక్కడో అడవిలో ఉన్నావు అనుకో, నీది లేదు, నాది లేదు, ఎవరూ లేరు. పరలేకపోతే స్వ ఎక్కడిది? మిగతా అన్ని శాస్త్రాలు పరని త్యజించమని స్వాన్ని బలపరుస్తాయి. అష్టావక్ర మహాగీత యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది స్వాన్ని కూడా డిజాల్వ్ చేస్తుంది. ఏదైతే నీ సహజ స్వభావమో అందులో తిష్ట వేసుకుని కూర్చో. అక్కడ స్వా లేదు, పరా లేదు. ఒక అవధూత తత్వాన్ని, ఒక చైతన్యానుభూతిని, ఒక సహజ విశ్రాంతిని, ఒక సహజ జ్ఞానాన్ని అష్టావక్ర మహాగీత ప్రతిపాదిస్తుంది. సో అష్టావక్రుడు అంటున్నాడు, నత్వం అవి రకరకాల ఆలోచనలు ఇస్తున్నాడు. అంటే ఏ విషయాలు వదులుకోవాలి, ఏవి వదులుకోవడం వల్ల నీకు ముక్తి వస్తుంది, ఏవి తెలుసుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వేటి పట్ల అసలు అవసరమా కాదా? సో నత్వం విప్రాదికో వర్ణో నాశ్రమి నాక్షగోచర అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీభవ. నత్వం విప్రాదికో వర్ణో. ఇందులో విప్రాది అంటే
బ్రాహ్మణులకు సంబంధించింది. అట్లాగే వర్ణం అంటే రకరకాల వర్ణాలకు సంబంధించింది. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి డివిజన్ జరుగుతూనే ఉంది. మనిషి ప్రయత్నం ఇండివిజువల్ అవ్వాలని, కానీ అతను నిరంతరం డివైడెడ్ అవుతున్నాడు. తనను తాను 1000 భాగాలు చేసుకుంటున్నాడు. ఒకసారి రమణ మహర్షిని ఎవరో అడిగారు, ఒక రోజుని అంటే ఎట్లా అఖండంగా ఉండాలి, ఎట్లా అద్వైతాన్ని అనుభూతి చెందాలి. అప్పుడు రమణ మహర్షి చెప్పిన మాట ఎంత సహజం, ఎంత సరళం, ఎంత సత్యం. ఒక రోజుని నువ్వు ఎన్ని భాగాలు చేస్తే, రకరకాల పనులు చేస్తూ రకరకాలుగా నీ యొక్క శ్రద్ధ విస్తరిస్తే, ఒక్కొక్క పని చేసినప్పుడు నువ్వు ఒక్కొక్క వ్యక్తిగా కనిపిస్తావు. యు ఆర్ ఎ స్ప్లిట్ పర్సనాలిటీ. అది ఎవరో చేయడం లేదు, నువ్వే చేసుకుంటున్నావు. ఒకవేళ నీ మనసులో ఎన్ని గంటలు ఎన్ని రోజులుంటే నువ్వు అన్ని ఖండాలుగా మారుతావు. కాలం నుంచి బయటపడు, అఖండంగా మారిపో అన్నాడు. దానికి నేను ఒక సూత్రం ప్రతిపాదిస్తున్నా, మీరు ఆచరించి చూడండి. ఒక పని తర్వాత ఒక పని చేయడం కాదు. చాలామందిని అడగండి, ఏం చేస్తున్నారు పొద్దున్న నుంచి, ఎవరినైనా అడగండి. నెక్స్ట్ రేపు పొద్దున కలిసే 10 మందిని అడిగి చూడండి, వాళ్ళు ఇలాగే చెప్తారు. పొద్దున్నే నిద్ర లేచాను, తర్వాత స్నానం చేశాను, ఆ తర్వాత వంట చేసుకొని తిన్నాను, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. మరి స్నానానికి బ్రేక్ఫాస్ట్కి మధ్యన జరిగింది ఏమిటి అసలు? శూన్యం ఉందా? కదలిక లేదా? సో ఒక స్పెసిఫిక్గా నీవు కనెక్ట్ అయిన అంశాలని పని అని నిర్వచించడం మాని. పని అంటే నిరంతర కదలిక, సమాన శ్రద్ధ, నీ యొక్క స్థితిలో ఏ మార్పు లేకుండా కదలడం. అట్లాంటి స్థితిలో రమించమని అష్టావక్రుడు చెప్తున్నాడు. నత్వం విప్రాదికో వర్ణోం. నువ్వు బ్రాహ్మణుడు, లేకపోతే క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఇట్లాంటి విషయాల్లో అవన్నీ అబద్ధం. అవేవి నీవు కావు. నాశ్రమి నాక్షగోచర. అట్లాగే నువ్వు సత్యం కోసం తిరిగేవాడివి కాదు, నువ్వు ఏదో ప్రత్యేక ఆశ్రమ నివాసివి కాదు, ఈ వర్ణాశ్రమ ధర్మాలకు చెందినవాడివి కాదు. ఎప్పుడైతే నువ్వు వర్ణాశ్రమ ధర్మాలుగా జీవించాలనుకున్నావో అన్ని భాగాలుగా విభజించబడ్డావు. సో నీ యొక్క ముక్తికి నీ వయసు ఆధారమైనప్పుడు ఆ ముక్తిని నువ్వు ఎట్లా అనుభవిస్తావు? ముక్తి, చైతన్యం, ఆకలి, నిద్ర అవన్నీ కాలానికి అతీతం, నీ వయసుకు అతీతం. అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి సంబంధించిన పరమ సత్యాలు. కొన్ని ప్రత్యక్ష సత్యాలు, కొన్ని పరోక్ష సత్యాలు. వ్యవహారిక సత్యాల్ని నువ్వు సత్యంగా భావించకు. బ్రాహ్మణుడు అన్నది వ్యవహారిక సత్యం, నేను ఉద్యోగిని అన్నది వ్యవహారిక సత్యం. అట్లాగే నేను ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాను, ఆ తర్వాత వానప్రస్థ ఆశ్రమం, ఆ తర్వాత సన్యాసాశ్రమం. ఈ ఆశ్రమాల్లో కూడా నువ్వు ఉన్నాను అనుకోవడం నిన్ను నువ్వు బంధించుకోవడమే. అంత సమయం ఎందుకు? ఏ ఆశ్రమాలకు నువ్వు చెందిన వాడివి కాదు, నువ్వు బ్రాహ్మణునివి కాదు, క్షత్రుడివి కాదు, నువ్వు ఎవరివి కాదు. నీ కులమతాలు అంటుకోవు. అసంగోసి నిరాకారు. సో ఇంద్రియాల ద్వారా ఏ విషయాలను నువ్వు సేకరించుతున్నావో, వేటి వల్ల నా అన్న బంధనం ఏర్పడుతుందో అవేవి నీవు కాదు. విశ్వసాక్షి సుఖీభావ్. సో నువ్వు సాక్షాత్తు ఈ సమస్త విశ్వానికి సాక్షివి అని అనుభూతి చెంది సుఖంగా ఉండు. సో అష్టావక్ర మహాగీతలో ఈ పదాలు మాటికి వస్తాయి. సుఖీభావ్, ఇది చాలా అద్భుతమైన ఫ్రేజ్. అంటే ఉన్నది యథాతథంగా అనుభవించినప్పుడు కలిగే అత్యున్నతమైన సహజ సరళ అనుభూతి. అది నువ్వు కోరి తెచ్చుకున్న ఎక్స్పీరియన్స్ కాదు. అందుకని ఎక్స్పీరియన్సర్ ఉండడు. వెన్ దెర్ ఈజ్ నో డూయర్, దెర్ ఈజ్ నో డూయింగ్. వెన్ దెర్ ఈజ్ నో డూయర్, దెర్ ఈజ్ నో క్లెయిమింగ్. డూయర్ లేనప్పుడు క్లెయిమింగ్ లేదు. కర్త లేనప్పుడు అది ఎవరు చేశారో చెప్పే అవకాశమే లేదు. నీ ఆకలి వెనుక కర్త లేడు గనక ఆకలి నేను సృష్టించాను అని చెప్పే అవకాశం లేదు. ఒక మొబైల్ వెనుక కర్త ఉన్నాడు, ఒక పెయింటింగ్ వెనుక కర్త ఉన్నాడు, ఒక పుస్తక రచన వెనుక కర్త ఉన్నాడు. కర్త లేకుండా జరిగే పనిలో ఒక సహజ విశ్రాంతి ఉంటుంది. ఆ విశ్రాంతిలో నువ్వు హాయిగా రమించు అని చెప్తున్నాడు అష్టావక్రుడు. సో దేహం కాదు అని తెలుసుకో అన్నాడు.
వర్ణాశ్రమ ధర్మాల్లో నువ్వు లేవని తెలుసుకో అన్నాడు. నువ్వు బ్రాహ్మణునివి కాదని తెలుసుకో అన్నాడు. ఇంద్రియాల ద్వారా నువ్వు సేకరించే సమాచారం కాదు అని తెలుసుకో అన్నాడు. ఆ విషయాసక్తులేవి నీవు కాదు. సో అశ్వవక్కుడు ఏవేవి నీవు కాదో, ఏవేవి ఈ క్షణం వదిలేస్తే మిగిలింది ముక్తో, అది ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి ఉందో దాన్ని జస్ట్ చూస్తే సరిపోతుందని చెప్తున్నాడు. ఆ తర్వాత అష్టావకుడు అంటున్నాడు, ధర్మౌ సుఖం దుఃఖం మానసాని నతే విభో న కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా. ఎంత స్పష్టంగా సత్యాన్ని చెప్పడానికి ఇంతకంటే తేలికైన దారి లేదు. ఒక్క మాటలో చెప్పడం కష్టం, ఏవేవి నీవి కాదో చెప్పడానికి ఇదంతా అష్టావక్రుడు తన మాధ్యమంగా వాడుకుంటున్నాడు. ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. మీరు ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లో ఉన్నారనుకోండి, ఎవరు అడిగారు ఈ బ్యాగ్ ఎవరిది అని, అందరూ తిరిగి చూడవచ్చు, కానీ అందులో ఎవరో ఒక్కరి చేయలేపుతారు నాది అని. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోవాల్సింది. ఏది నీది కాదో దాని పట్ల ఏ వ్యామోహం లేదు. ఒకవేళ ఆ బ్యాగ్ నీదే అయితే నువ్వు చేయలేపుతావు, ఆ బ్యాగ్ కనుక పోతే నువ్వు ఆందోళన పడతావు. పోయిన బ్యాగ్ కొంతకాలానికి దొరికితే సంతోషపడతావు. ఆ సంతోషంలో తెచ్చి ఇచ్చిన వ్యక్తికి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాం. ఇదంతా లీల, ఇదంతా మాయా అని చెప్తున్నాడు అష్టావక్రుడు. ధర్మౌ సుఖం దుఃఖం మానసాని నతే విభో. ఇవన్నీ మనస్సాడే ఆటలు. ధర్మము అధర్మము సుఖం దుఃఖం అలాంటివి ఏమీ లేవు. ఇదంతా నీ మనస్సు చేసే కల్పన. నా కర్తాసి నా భోక్తాసి. నువ్వు కర్తవు కాదు, అలాగా నువ్వు భోక్తవు కాదు. ఎందుకంటే రెండిట్లోనూ క్లైమింగ్ ఉంది. నేను భోగభాగ్యాలు అన్న తర్వాత అనివార్యంగా ఒక పదం వస్తుంది, అనుభవించాలనుకుంటున్నాను. యు ఆర్ క్లెయిమింగ్ బట్ యు వాంట్ టు ఇండల్జ్ ఇన్ లగ్జరీ. అది ఈ క్షణం లేదా? ఏదో ఒకానొక వస్తువు నీ జీవితంలోకి వస్తేనే లగ్జరీ వస్తుంది అనుకోవడం ఒక మాయ. ఇట్లాంటి మాయల అన్నింటి నుంచి బయటపడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అష్టావక్రుడు జనకుడికి అంటే, జనకుడు స్వయం రాజు గనుక, తన దగ్గర అన్నీ ఉన్నాయి కనుక, భోగభాగ్యాలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, మంది మార్బలం ఉంది, బానిసలున్నారు, మంత్రులున్నారు, తనకు అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమీ లేనివాడే వదిలించుకోవడం చాలా కష్టం. ఇవన్నీ ఉన్నవాడు, ఇంత అందమైన సంపదలు ఉన్నవాడు, లగ్జరీస్ ఉన్నవాడు, విలాసాలు ఉన్నవాడు వాటిని ఎట్లా వదిలేసుకోవడం? కానీ జనకుడు అర్హుడు గనక అష్టావక్రుడు అంతిమమైన విషయాన్ని మొదటి సూక్తుల్లోనే చెప్పేస్తున్నాడు. ధర్మౌ సుఖం దుఃఖం. ఇప్పుడు రాజు అంటే ఎవరు? ధర్మాధర్మాలు పాటించేవాడు. ప్రతి మనిషి కోరుకునేది ఏమిటి? సుఖం. ఎప్పుడన్నా దానికి విపరీతంగా జరిగితే దుఃఖం. ఇవన్నీ నీ మానసిక తరంలోనే జరుగుతున్నాయి. నిద్రలో ధర్మం ఎక్కడిది, అధర్మం ఎక్కడిది, సుఖం ఎక్కడిది, దుఃఖం ఎక్కడిది? నిద్రలో కర్త ఎవరు, భోక్త ఎవరు? నీ యొక్క మూలస్థితిలో అవేవి లేవు. నీవు కోరుకున్న ముక్తి మూలస్థితి, నువ్వు అడుగుతున్న జ్ఞానం మూలస్థితి, నువ్వు అనుకుంటున్న వైరాగ్యం ఉందో లేదో తర్వాత తెలుసుకుందాం. సో ధర్మౌ సుఖం దుఃఖం మానసాని నతే విభో నా కర్తాసి నా భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా. నువ్వు కర్తగాను ఉండకు, భోక్తగాను ఉండకు, అవేవి నువ్వు కాదు గనుక. తద్వారా ముక్త ఏవాసి సర్వదా. ఈ విషయం తెలుసుకొని నువ్వు సుఖంగా ఉండు. సర్వదా, సర్వకాల సర్వావస్థల్లో ఎల్లవేళలా నువ్వు ఈ క్షణం తెలుసుకున్న దగ్గర నుంచి నువ్వు ఈ శరీరాన్ని వదిలేసే వరకు, ఆ తర్వాత కూడా. ఆ తర్వాత అష్టావక్రుడు ఇలా అంటున్నాడు, ఏకో ద్రష్టాసి సర్వస్య ముక్త ప్రాయో యసి సర్వదా అయమేవ హితో బంధో ద్రష్టారం పశ్యసీతరం. ఇది సరదాగా పాడుకుందాం. ఏకో ద్రష్టాసి సర్వస్య ముక్త ప్రాయో యసి సర్వదా అయమేవ హితే బంధో ద్రష్టారం
పశ్యసీతరం. ఇది 7వ సూత్రం. అష్టావక్రుడు అంటున్నాడు, ఇందులో ఏకో ద్రష్టాసి సర్వస్య ముక్తప్రాయో యసి సర్వదా. అయమేవ హితే బంధో ద్రష్టారం పశ్యసీతరం. నువ్వు అన్నింటికీ ద్రష్టవు మాత్రమే. నువ్వు ద్రష్టవైనప్పుడు నువ్వు నిరంతరం ముక్తిలోనే ఉంటావు. చూసేవాడిగా ఉన్నప్పుడు నిరంతరం ముక్తి ఉంది. సో సమస్య అంతా ఏమిటి అంటే ఇది అర్థం చేసుకోకపోవడమే. సో తద్వారా నీకు ఏ బంధనాలు లేవు. మీరు ఎప్పుడన్నా సినిమా చూశారా? సినిమా చూడాలి అంటే చూసేవాడు ఉండాలి. చూసేవాడు చూస్తున్న దానికి ఎప్పుడు వేరు చేయబడే ఉన్నాడు. ఇది చూడడం యొక్క అంతసూత్రం. మళ్ళీ ఈ చూడడంలో 2 రకాల చూడ్డాలు ఉన్నాయి. మన ఇంగ్లీష్ భాషలో అబ్జర్వేషన్ ఉంది, విట్నెసింగ్ ఉంది. అష్టావక్రుడు ప్రతిపాదిస్తుంది అబ్జర్వేషన్ కాదు, గమనించడం కాదు. విశ్వసాక్షి సుఖీ భవ. సమస్తాన్ని సాక్షిగా చూడగలిగే ఒకానొక స్థితిలో ఉండి నువ్వు నిరంతరం సుఖాన్ని, ప్రశాంతతని, చైతన్యాన్ని అనుభవించే వ్యక్తివి. నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు. సో సాక్షి భావన అర్థం చేసుకోవాలంటే గమనించడానికి సాక్షి భావనకున్న తేడాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చాలామంది ధ్యానాన్ని గమనించడం అనుకుంటున్నారు. శ్వాసని గమనించడం. శ్వాసని గమనించడం వేరు, శ్వాస పట్ల సాక్షిగా ఉండడం వేరు. ఆలోచనల్ని గమనించడం వేరు, ఆలోచనల్ని సాక్షిగా ఉండడం వేరు. గమనించడంలో నీ మనస్సు చాలా యాక్టివ్గా ఉంటుంది. సాక్షిలో నీ మనస్సు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. గమనించడంలో నీ మనస్సు యొక్క ఇన్వాల్వ్మెంట్ నువ్వు చూస్తున్న విషయాలతో. సినిమాని మనం సాక్షిగా చూడం. సాక్షిగా చూస్తే నీకు ఏ ఎమోషన్ ఉండదు. కానీ ఎప్పుడైతే సినిమాని చూడడంలో గమనించడం, తద్వారా నువ్వు రకరకాల అనుభూతులు చెందడం, తద్వారా నీకు కన్నీళ్ళు రావడం, చప్పట్లు కొట్టడం, నవ్వడం, సెలబ్రేట్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అష్టావకుడు అదే మూమెంటరీ. అష్టావకుడు ప్రతిపాదిస్తున్న విషయం మూమెంటరీ సెలబ్రేషన్స్ కాదు, అల్టిమేట్. సో అబ్జర్వేషన్లో మైండ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సాక్షిలో మైండ్ యొక్క డిజాల్వ్మెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ స్టిల్. మైండ్లో, అబ్జర్వేషన్లో నిర్ణయాలు తీసుకోవడం ఉంది. ఇది మంచి చెడు అని గుర్తించే తత్వం ఉంది. డిస్క్రిమినేషన్ ఉంది, చాయిస్ ఉంది. సాక్షిలో చాయిస్ లేదు, డిస్క్రిమినేషన్ లేదు, మంచి చెడులు లేవు, ఏమీ లేవు. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ స్టిల్. ఒక్కసారి సాక్షి భావన మేల్కుంటే మీ జీవితంలో అద్భుతం. అది సహజమైంది. అద్భుతం ఎందుకు? ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు కనుక. మనిషికున్న అన్ని సమస్యల నుంచి ఏకైక విముక్తి సాక్షి. మనిషికున్న సమస్యలన్నీ మానసికమే. శరీరానికి ఉన్న సమస్యలు ఎగ్జిస్టెన్షియల్. సో మనసుకున్న సమస్యలు ఎగ్జిస్టెన్షియల్ కాదు, అది ప్యూర్లీ వరల్డ్లీ. నీ మనసు ప్రపంచంలో ఎంత ఇరుక్కుంటే అన్ని సమస్యలు నువ్వు అనుభూతి చెందుతావు. ఎన్ని ప్రాపంచిక విషయాల్లో నీ మనసు బందీ అయితే అంత ఇబ్బంది పడతావు. సో అందుకే ఏకో ద్రష్టాసి సర్వస్య ముక్త ప్రాయోయసి సర్వదా. నువ్వు చూసేవాడిగా ఉండిపో, తద్వారా నువ్వు నిరంతరం ముక్తిలోనే ఉంటావు. చేసేవాడిగా ఉన్నప్పుడు, అందులో మనస్సు యొక్క ఇన్వాల్వ్ ఉన్నప్పుడు నువ్వు ముక్తి ఎట్లా అనుభూతి చెందుతావు? మనకు భాషలో ఈ 3 పదాలు ఉన్నాయి. ద్రష్ట, దృష్టి, దర్శనం. చాలామంది దేవాలయానికి వెళ్ళినప్పుడు దర్శనం బాగా జరిగింది అంటారు. కానీ సినిమాని చూసామని ఎందుకు చెప్తాం? సినిమాని దర్శనం చేసుకుందామని ఎందుకు చెప్పాం?
ఇట్లాంటి విషయాలు రేపు చెప్పుకుందాం. అష్టావక్ర మహాగీత రాను రాను చాలా అందంగా, రసవత్తరంగా, సత్యానికి మరింత చేరువగా. ఇది ఓన్లీ అష్టావక్రుడు అడుగుతున్నాడు మాత్రమే, చెప్తున్నాడు ఇలా ఇలా చేస్తే ముక్తి ఏముంది ఇందులో, ఇవి తీసేసి ఏముందో దాన్ని చూడు, ఏముంది ఇందులో, ఏ కౌన్సీ బడి బాత్ హై. ఇట్ ఇస్ సో సింపుల్. సో గురువు, ఏ గురువైనా ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా, తన దగ్గరకు వచ్చే ప్రతి శిష్యుణ్ణి తనకు సమాన స్థాయిలోనే చూస్తాడు. కానీ ఆ శిష్యుడు ప్రశ్న అడిగినప్పుడు తెలుస్తుంది అతను ఏ స్థాయిలో ఉన్నాడని. అక్కడి నుంచి గురువు వ్యాఖ్య స్టార్ట్ అవుతుంది. ఒక గురువు దగ్గరికి ఒక మొద్దు మైండ్ ఉన్నవాడు, గ్రాస్ప్ చేయలేని వాడు వచ్చినప్పుడు గురువుకి చాలా శ్రమ. కానీ గురు స్థాయిలో ఉన్నవాడు అట్లా ఏ విషయాన్నైనా ఒక క్షణంలో అర్థం చేసుకొని ఆచరణగా మార్చుకోగలిగిన వాడు, అనవసర తర్కాలు చేయనివాడు, ఒక సహజ అమాయకత్వంలో రమించేవాడు ఉన్నప్పుడు గురువు పని చాలా తేలిక. ఈ ప్రపంచంలో చాలామంది గురువులకి వాళ్ళకు దొరికిన శిష్యుల వల్ల గురువులు చాలా శ్రమించవలసి వచ్చింది. కానీ జనకుడు లాంటి శిష్యుడు కనుక దొరికితే గురువుకి ఏ పని ఉండదు. ఒక చిటికేస్తే అవేకనింగ్. చూసావా? చూశాను గురూజీ. అన్నిటి నుంచి విముక్తి జరిగిందా? ఇప్పుడు నేను విముక్తిలోనే ఉన్నాను. నా మనసులో పట్టుకున్నవన్నీ వదిలేశాను. మీరు చెప్పారు, వదిలేశాను. బాత్ కథం. సో ఏకో ద్రష్టాసి సర్వస్య ముక్త ప్రాయోయసి సర్వదా అయమేవ హితో బంధో ద్రష్టారం పశ్యసీతరం అయమేవ హితో బంధో. సో నీ బంధనం ఏమిటి అంటే నువ్వు స్వయాన్ని వదిలి వేరే వాటిని పట్టుకుంటున్నావు. అన్నిటిని వదిలేసి నీ స్వయంలోకి రా. స్వయంలోకి రావడం అంటే స్వయాన్ని పట్టుకోవడం కాదు, నువ్వు ఉన్న చోటే ఉండు అని. నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? నా మనసుతో కానీ నా శరీరంతో కానీ దేన్ని పట్టుకోకుండా ఉండాలి అని చెప్పడం. అలాగనుకున్నప్పుడు ద్రష్టారం పశ్యసీతరం. నువ్వు ద్రష్టగా ఉండు, ఏం జరిగినా చూడు. అదే చివరి దశ. అది కొన్ని సంవత్సరాల సాధన తరువాత సాధించేది కాదు, ఈ క్షణమే. సో రేపు అష్టవక్ర మహాగీత 8వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. ఊరికే అకారణంగా. ఇది అర్ధరాత్రి 2:30కు నేను ఎవ్రీడే రికార్డ్ చేస్తున్నా. నా చుట్టూ ఎవరు లేరు. జస్ట్ అంతులేని నిశ్శబ్దం. నా హృదయ స్పందన నాకే వినిపిస్తుంది. అష్టావక్ర మహాగీత నేను చెప్తున్నప్పుడు మొదట వినే వ్యక్తి ఎవరో తెలుసా? నేనే. సో నా భాష్యానికి నేనే సాక్షిని. అది తప్పుందా, కరెక్ట్ ఉందా, బాగుందా, బాగలేదా, ఈ వైటితో సంబంధం లేదు. ఊరికే చూస్తూ కర్త లేని స్థితిలో చెప్తున్నా. ఈరోజు ఒక మిత్రులు అడిగినప్పుడు ఈ మాట చెప్పాను, అర్ధరాత్రి చేస్తున్నానని. ఎందుకని అడిగింది. ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నది నేను ఒక్కడినే అన్న అనుభూతిలోంచి చెప్తున్నాను. ఏవైనా భూమి మీద ఉన్నాయి అనుకోండి, అవన్నీ నాలో భాగం అనుకునే చెప్తున్నాను. అంతకుమించి మరేం లేదు. సో రేపు అష్టవక్ర మహాగీత మిగతా శ్లోకాల్లోకి వెళ్ళే ముందు మనం దర్శనం అనే పదం యొక్క మూలం వైపు వెళ్ళి అక్కడి నుంచి అష్టవక్ర మహాగీతలోని మొదటి చాప్టర్లో 8వ సూత్రం నుంచి కొన్ని సూత్రాలు, కొన్ని శ్లోకాల్లోకి వెళదాం. మెల్లగా వెళదాం. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. మీలో మీరు ప్రయత్నం చేసినా చేయకపోయినా జన్మతః ఉన్న సత్యానికి నేను ఇక్కడి నుంచి నమస్కారం చేస్తున్నా. మీ సహజ విశ్రామానికి, మీ సహజ ప్రశాంతతకి ఇక్కడి నుంచి, నా ప్రశాంతతని లో నుంచి నమస్కారం చేస్తున్నా. జస్ట్
మీరు అంగీకరించినా ఓకే, అంగీకరించకపోయినా ఓకే. రీసరస్ వాయిస్.